శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈరోజు పంచాంగ వివరాల గురించి తెలుసుకుందాం. 2025 నవంబర్ 21 శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, పాడ్యమి. సూర్యోదయం ఉదయం 6 గంటల 12 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు. ఈ రోజు మార్గశిర శుద్ధ పాడ్యమి తిథి, అనురాధ నక్షత్రం ఉంది. పాడ్యమి తిథి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు ఉంది. తదుపరి మార్గశిర శుద్ధ విద్యా తిథి వస్తుంది. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల వరకు ఉంది. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. యోగం అతిగండ ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు ఉంది. తదుపరి సుకర్మ, కరణం భవ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంది. తదుపరి బాలువ రాత్రి 1 గంట 47 నిమిషాల వరకు ఉంది. తదుపరి కౌలువ. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 39 నిమిషాల నుండి 12 గంటల 24 నిమిషాల వరకు. ఈ రోజు అమృత కాలం లేదండి. శుభ సమయం వచ్చేసి ఉదయం 10 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. వజ్రం రాత్రి 7 గంటల 8 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 25 నిమిషాల నుండి 9 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి తిరుగు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 9 నిమిషాల నుండి 12 గంటల 54 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు. యమగండ మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల నుండి 4 గంటల 12 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 7 గంటల 51 నిమిషాల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు ఉంది. ఈ రోజు విశేషతలు వచ్చేసి పోలిపాడ్యమి, ఇంకా చంద్రోదయం. ఈ రోజు నుండి మార్గశిర మాసం అనేది ప్రారంభమవుతుంది. ఇంక ఈ రోజు మంచి రోజా కాదా అని అంటే ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు వివాహానికి తప్ప మిగిలిన శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇది ఈ రోజు పంచాంగ వివరాలు. అయితే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.